రమగారు రామకృష్ణ గారు లేటుగా వచ్చారు మీరు. టాపిక్ ఏంటంటే ఒక ఆయన మొదటి రెండో ప్రపంచ యుద్ధాల్లో ఉండేవారు, అన్నీ కోల్పోయారు, ఎప్పుడు ఎవరు షూట్ చేస్తారు అన్నట్టు జైల్లో పెట్టారు ఆయన్ని. ఆయన ఇల్లు సమస్తం కోల్పోయారు, కానీ తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక ఇల్లు ఉంది, భార్య పిల్లల్ని అందరూ చనిపోయారు అప్పుడు. ఆయన ఎన్నో రకాల పనులు చేసే కానీ ఇప్పుడు ఒక పెయింటింగ్ మీద ఉన్నారు. ఆ రోజు పెయింటింగ్ అని కొండ చివరికి వెళ్ళారు. వెళ్తే ఒక అద్భుతంగా చాలా అనిపించి చేయబోతూ ఉంటే ఆయనకు ఒక అద్భుతమైన స్థితి వచ్చింది. ఆ స్థితిలో అన్నిటితో ఏకత్వాన్ని ఫీల్ అయ్యాడు ఆయన. ఆ స్థితి నుంచి ఆయన ఆ, అది అద్భుతంగా ఉంది, నేనన్నది లేనే లేదు, అంతటా అన్ని సౌందర్యం, అంటే ఆ, అన్నిటితో తాను ఏకమై ఉన్నట్టుగా అలా ఫీల్ అయ్యాడు. అది అద్భుతమైనటువంటి స్థితి. అన్ని జాగరూకంగా ఉన్నాను, తెలుస్తున్నాయి, నేనేం నిద్రలో లేను అని ఆ స్థితిని ఆయన వర్ణించి, ఆ స్థితి నాకు మళ్ళీ ఏం చేస్తే వస్తుందని అడిగారు. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మీరు గతాన్ని, ఆ గత జ్ఞాపకాలు అవి కావాలి అనే కోరిక ఇవన్నీ వదిలేస్తే, ఈ గతము ఈ కోరిక మిమ్మల్ని అడ్డుతున్నాయి, అవన్నీ ఎప్పటికప్పుడు వదిలేయాలి. ఆ గతం అన్నదే మీకు అడ్డుతోంది ఏ అనుభూతి పొందకుండా. అందుకని గత అంటే అంత అద్భుతమైనది వదిలేడామా, ఈ పాయింట్ ఎవరికీ తెలియదు అన్నారు. అంటే ఎంత అద్భుతమైనదైందా గతం, అది మృతప్రాయం అయిపోయింది, దాన్ని వదిలేయాలి అన్నారు. అర్థమైందా? భాగ్యలక్ష్మి గారు మీరు చెప్పండి, మీకు ఎంత అర్థమైందో. భాగ్యలక్ష్మి గారు. ఏమోనండి, వాళ్ళ టాపిక్ నాకు ఏం అర్థమైనట్టు అనిపించలేదు, మీరే చెప్పండి. అంటే ఇక్కడ ఇంకా సూక్ష్మంగా ఆయన చెప్తున్నారు, మనం గతం జ్ఞాపకాలు మనస్సు కదా, గత జ్ఞాపకాలు అంటే అది పట్టుకున్నంతసేపు అసలైన అనుభూతి ఉండదు, అదే అడ్డుతుంది రాకుండా. అందుకని గత జ్ఞాపకాలు కోరికలు మళ్ళీ కావాలన్నది ఒక కోరికే. డ్రింక్ కావాలన్న కోరిక ఎలాంటిదో, అనుభూతి కావాలన్న కోరిక కోరికే అది. ఆ కోరిక అన్నదని మనకు ఆ అనుభూతి అసలైనటువంటి ఆ తత్వంలోంచి అడ్డుతూ ఉంటాయి. అవన్నీ వదిలేస్తే, వదిలేయడమే మంచిది ఎప్పటికప్పుడు. అందుకని అప్పుడు ఈ అనుభూతి ఏ క్షణమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గతం అన్నదాన్ని వదిలేయాలి, అది అడ్డు మనకి. అర్థమైందా ఆ పాయింట్? ఆ అనంతమైన అర్థమైంది. ఆ అనుభూతికి గతం, జ్ఞాపకాలు, గతం అన్నది మనస్సే కదండి. ఆ మనస్సు వదిలేస్తేనే కదా మనస్సుకు అతీతమైంది పొందగలం. కోరిక కూడా మనస్సుకు చెందింది. ఇవన్నీ వదిలేయండి అని చెప్పారంటే అది ఎంత కష్టమో అని అతను అంటున్నారు. ఇలా చేయాలని కూడా తెలీదు అన్నారు. అంటే అంత అద్భుతమైన స్థితిని వదిలేయడం అనేది, ఆ జ్ఞాపకాన్ని ఒక ఇంపాసిబుల్, మనం అంటే సాధ్యం కాదన్నారు. ఆ సాధ్యం కానిది మీరు చెప్తున్నారన్నారు, కానీ అది ఎంతైనా, ఎంత అద్భుతమైనదైనా అది గతంలోకి వెళ్ళిపోయింది. అది ఆలోచన రూపంలోనే ఉంది. ఇంకా జ్ఞాపకం అంటే ఒక ఆలోచనే కదా. ఆ మనస్సే అడ్డుతోంది. అవునండి, దాన్ని ఈ క్షణం అనుభూతి పొందకుండా అడ్డేది కూడా మనస్సే, కోరిక. మనస్సు కోరిక ఇన్ని, కోరిక కూడా మనస్సుకు చెందింది. అర్థమైందా? అర్థమైందండి. కోరికలు లేకుండా చేసుకోవడమే కదండి దాని పరిస్థితి. ఆ కోరిక మళ్ళీ అనుభూతి కావాలనేది కూడా ఒక కోరికే కదా, అది కూడా అవును. అడ్డుతుంది అన్నారు. ఏ కోరికైనా, డ్రింక్ అలవాటైన వాడు, డ్రగ్ అలవాటైన వాడు కావాలని కోరిక ఎలాంటిదో ఇది అలాంటిదే అన్నారు. మౌలికంగా కోరిక ఒకటే మూలంలో. అవును. అది ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. రమగారు మీకు అర్థమైందా? టాపిక్ అయిపోయింది ఆల్రెడీ, నారాయణ గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు ఇప్పుడు వచ్చారు. ఇది అర్థమైందా రమగారు? అర్థమైందమ్మా. అది అర్థమైందమ్మా. అంటే గత అనుభవం ఎంత అద్భుతమైందైనా దాన్ని వదిలేయవలసిందే, ఏ క్షణం కా క్షణం జీవించాలి. మనం అందరం గతం పట్టుకుని వేలాడతాం, అల్లవేళ ఇలా వచ్చిందండి, ఇంత మంచి అనుభూతి వచ్చిందండి, ఎంత అద్భుతంగా ఎంత అద్భుతమైందైనా వదిలేయాలి. అది ఈ క్షణం alert గా ఉండాలి. అంటే ఆయన అనుభూతి కూడా చాలా అద్భుతంగా వర్ణించారు.
అందుకే మనం ఎప్పుడు గతం పట్టుకుని వేలాడుతూ ఉంటాం. గతం పట్టుకుని వేలాడడం వల్లే అసలైన అన్నిటికీ దూరం అవుతున్నాం. దుఃఖం, బాధ ఇవన్నీ దానివల్లే. చూసారా, డ్రింక్ కావాలన్న కోరిక, అనుభూతి మళ్ళీ కావాలన్న కోరిక ఒకటే అన్నది. మౌలికంగా కోరికే కదా అది. ఓకే. అర్థమైంది. నేను క్లోజ్ చేసినా భాగ్యలక్ష్మి గారు? అర్థమైంది కదా? క్లోజ్ చేసేస్తున్నాను. నమస్కారం.